ఏమైంది మల్లేష్? ఏం ప్రాబ్లం? ఇట్లా కూర్చో. ఏం చెప్పండి డాక్టర్, పైసలు పెట్టినా ఎక్కడ గుర్తుంటలేవు, ఏం చెప్తానో ఏం అర్థం అవుతలేదు. ఎప్పుడు ఎవరిని ఏమంటానో ఏం అర్థం అవుతుంది. ఒకళ్ళు వచ్చి మాట్లాడించినా కానీ ఒకటి చెప్తే ఒకటి మాట్లాడవుతాను సార్. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నీకు మతి మార్పు ఎక్కువ అయింది, ఎక్కువ ఆలోచిస్తావు, అందుకే నీకు అట్లా అవుతుంది. నీకు మందులు రాసిస్తా, ఒక 2 రోజులు వేసుకుంటే తగ్గిపోతుంది, మంచిగా ఉంటావు. ఏమంటావు? మందులు రాసి అన్న. సరే సార్, మందులు రాసియరే అంతే, అంత తలకాయ తిరిగినట్టు అవుతాను సార్. ఏం చేయాలి సార్ మరి దీనికి? ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఒకసారి బీపీ చూడాలి నీకు, ఇటు వచ్చి కూర్చో. ఒకసారి తీసుకుంటూ వదిలే బాబు. నాకు భయంగా ఉందిరా, వాడు ఇంకా బయటికి రాలేదు. సార్ ఇదేంటి సార్ ఇదంతా భయం? ఇది ఉప్పుతాంది బాగా, ఇది నా చేతిని ఏమన్నా ఎత్తుందా సార్? మరి మీరేమో పెడతారు సార్. అయ్యో సార్. సార్ ఏం కాదా బాబు? సార్ అట్లా అయితేనే తెలుస్తుంది బాబు. బాగు నాకు భయం ఉంది సార్. పిచ్చి ఎత్తాను ఏందే బాబు? ఏంటి మమ్మీ, ఎవడీడు? అట్లయితేనే తెలుస్తుంది అదే బాబు. ఏమో సార్, తీసారు, తొందర తీసారు సార్. తీసేద్దాం. నీకు లో బీపీ అయిందే, 80 ఉన్నది. ఇంత భయమా నాయ నీకు? మరి పేషెంట్లు ఇస పేషెంట్లు వస్తాను, అందరు తలకాయ ఖరాబ్ చేస్తాను. మందులు రాస్తాను 2 రోజులకు, తెచ్చుకో అవి. సరే సార్. ఒక ఇవాళ ఇస్తాను, ఒకటి టాబ్లెట్, అది వేసుకో. సరే మరి సార్, మరి తక్కువ అయితే సార్? మరి తక్కువ ఏంటి రాసిస్తాను బాబు, తక్కువ కానీ రాసిస్తాం. బాగా సార్, కొంచెం తక్కువ అవుతాడు చూడండి సార్. మళ్ళీ ఇంకోసారి సార్, కొంచెం తక్కువ అవుతాడు చూడండి సార్. మళ్ళీ నీకు 2 రోజులకు రాపో, తగ్గిపోతుంది పో. నాకు భయంగా ఉందిరా. ఇక ఇవి వేసుకో, ఇవి రాసిస్తానా. ఈ 2 రోజుల మందం ఇస్తాను, ఇవి వేసుకో. సరే సార్. मस्त शेड जो नाही राणीला अप्पो कमला असा ఈ మందులు ఎక్కువ మట్టి ఉంటుందో ఉండదు. కడుపు నొచ్చినట్టు అవుతుంది, డాక్టర్ దగ్గరికి. డాక్టర్, ఏమైంది బాబు? గట్లాడుతావు? నేను ఎంత భయపడితే
ఏం ప్రాబ్లం నీకు? అక్కడ కూర్చో. ఏం చేయమంటారు డాక్టర్? పొద్దు నుంచి కడుపు అంతా నొత్తాంది డాక్టర్. ఏం చేయాలో అర్థమైతలేదు డాక్టర్. బాగా నొత్తాంది కడుపు. ఇటు వచ్చి కూర్చో, చెకప్ చేద్దాం ఒకసారి. నీకు కడుపులో ఏమైందో తెలియని అంటే నువ్వు సిటీ స్కాన్ చేయించుకొని రా. నాకు కడుపు నొత్తాంది సార్ అని మీ దగ్గరికి వస్తే మీరు సిటీ మొత్తం స్కాన్ చేపియాలంటారు ఏం సారు? అంత ఖర్చు భరించలేను సార్. నేను నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు సార్. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. అయ్యో బాబు, అట్లా కాదు బాబు. నేను చేయించుకొచ్చుకోమన్నది సిటీ స్కాను, కరీంనగర్ డాక్టర్ దగ్గరికి పోయి చేయించుకొచ్చుకోమని అన్నా కానీ సిటీ మొత్తం స్కాన్ చేయమని నేనెందుకన్నా బాబు? దిమాగ్ ఖరాబ్ చేస్తాను ఇవాళ. ఇప్పుడు అవి ఏ వద్దు డాక్టర్. నాకు ఇప్పుడు తొందర కడుపు నొప్పి తక్కువ కావాలి. ఏమన్నా మందులు ఏంటి యూరి నాకు? సరే, తగ్గపోతే చూద్దాం. ఇవైతే వేసుకో. డాక్టర్ ఏమైంది బాబు? ఏమో కడుపు పట్టుకున్నావు, కడుపులో గిట్ట మండుతా. నేను ఏమన్నా మంటుంటే చెప్పు. కడుపులో మంటుంది డాక్టర్. మా పక్కింటి వాళ్ళు 40,000 పెట్టి టీవీ కొనుక్కున్నారు డాక్టర్. చేద్దామంటావు మరి? మీ పక్కింటి వాళ్ళు 40,000 పెట్టి టీవీ కొంటే నాకెందుకు చెప్తాను బాబు? కడుపులో మంటుంటే చెప్పమన్నారు కదా డాక్టర్. కడుపులో మంటున్నది అంతా చెప్పిన. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరే బాబు, నేను ఆ మాట గురించి అంటలేనురా బాబు. నీకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పుకోమంటున్నారా? మీరు కడుపులో మంట అంటే నేను ఆ మంటనే అనుకున్నా డాక్టర్. కానీ కడుపులో అంతా కోళ్ళు తాగినట్టు అవుతాను డాక్టర్. ఏమైనా మందులు ఉంటే ఏ కోళ్ళు తవ్వినట్టయితందేనా కడుపులా, కోడి పుంజులు గూసినట్టయేనా మనసులా. ఇగోరా బాబు, ఇది వేసుకపో, తగ్గిపోతుంది. సరే. A few moments later. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది? 1 hour later. One hour later.
ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. One hour later. ఏం గురించిండో ఏమో డాక్టర్ సాబు. డాక్టర్ దగ్గర కన్నా అడుగుదాం ఏం గురించిండో ఏమో. ఎందుకో నాలుకంత అంత సప్పగా ఉన్నది. డాక్టర్ దగ్గర అడుగుతా. ఏమైంది బాబు? అంత నోరంగా సప్పగా ఉన్నది డాక్టర్. ఏం టేస్ట్ తెలుస్తలేదు అంత. ఈడ కూసో బాబు, చూద్దాం. నోరు తెరువు బాబు, డ్రాప్స్ వేయాలి. ఈ పెట్రోల్ లా కనిపిద్దానికి పెట్రోల్ ఎందుకు వచ్చింది డాక్టర్ అంత? చి చి చి. నీకు రుచి తెలుస్తుందో లేదా అని పోసినా, నీకు రుచి తెలుస్తుంది పోయిగా. చి గట్టని చేసింది డాక్టర్. నీ దగ్గర ఖర్చు తప్పని. చి నాకు కళ్ళు సరిగ్గా కనిపిస్తుంది డాక్టర్. ఫోన్ గురించి ఎక్కువ చూస్తాను బాబు, అందుకే నీకు కళ్ళు కనిపిస్తలేవు. ఈడ కూసో చూస్తా. చూస్తానా సార్? నీకు నేను ఒకటి ఇస్తా, అది ఏంటిదో చెప్పాలి నువ్వు. ఈ 100 రూపాయలు నాకెందుకు ఇచ్చిరు సార్? నీకు కళ్ళు కనిపిస్తలేవంటివి కానీ మంచిగానే కనిపిస్తాను. అది నోటి ఇచ్చి నువ్వు సపరేట్గా పోయిగా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏమో ఇచ్చిన గోలు వేసుకురా డాక్టర్ సాబు. అంత ఏమో గిలగిల గిలగిల ఒకటే బాత్రూమ్ ఒకటే పోతాను డాక్టర్ సాబు. ఏం చేసుడు ఏమో. అయితే డాక్టర్ మొన్న ఇచ్చిన మతి మార్పు టాబ్లెట్లు మళ్ళీ వాడుడేనా డాక్టర్ సాబు? ఇంకా సరే మల్లేష్ మామ, తప్పకుండా వాడు మందులు. నీకు ఇంకా మతి మార్పు తక్కువ కాలేదే. ఆ మందులు ఇచ్చిన డాక్టర్ నేను కాదు. పోయి చూపించకపో మళ్ళా మంచిగా. మతి మార్పు గంగల పోను డాక్టర్ అనుకోని నీ దగ్గరికి వచ్చిన. మల్లేష్ మామ, మతి మార్పు తగ్గేదేలే. ఈ మతి మార్పు ఇక్కడ తగ్గేటట్లేదు. ఈ డాక్టర్లతోటి కాదు కావచ్చు. అన్ని వేస్ట్ మందులు ఇస్తారు ఏమో. పెద్ద హాస్పిటల్కి పోవాలి.